హలో అండి. పాల తాలికలు కుదరని వాళ్ళు ఇలా కొబ్బరి వేసుకొని బెల్లం తాలికలు చేసుకోండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాక 1 కప్పు బియ్యం పిండికి గాను 1½ కప్పు వాటర్ని వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని బాగా కలపాలి. వాటర్ ఎక్కువైతే తాలికలు చేసుకోవడానికి రాదండి. పిండి అనేది చేతికి అంటుకుపోతుంది. చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతటిని కూడా బాగా కలుపుకొని ఇలాంటి ముద్దలాగా చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా పిండి ఉడికిందా లేదని చెక్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా ముద్దను తీసుకుని గిన్నెని బోర్లించి పొడి పిండిని చల్లుకుని చూపిస్తున్నట్టుగా తాలికల్లాగా చేసుకోవాలి. చేసుకున్న తాలికలన్నింటినీ కూడా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత పొడవుగా చేసుకుని అన్నిటినీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 3 కప్స్ వాటర్ని పోసుకొని తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వేసుకొని బెల్లాన్ని మొత్తం బాగా కరిగించుకోవాలి. తర్వాత ఎలాచీలను దంచుకుని వేసుకుని ఈ వాటర్ మరిగిన తర్వాత చేసి పెట్టుకున్న తాలికలన్నింటినీ కూడా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకూడదండి, విరిగిపోతాయి. తర్వాత 1 స్పూన్ పచ్చి కొబ్బరిని 1 స్పూన్ పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే థిక్నెస్ అనేది వస్తుంది. బెల్లం తాలికలు నీళ్ళుగా ఉండకుండా చిక్కగా ఉంటుందన్నమాట. చూడండి, అన్నీ ఉడికిపోయి దగ్గరికి చేరింది కదా. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.